త్వరగా తీయమ్మా. ఉండయ్యా, రావట్లేదు. నువ్వు తీసిచ్చేలోపు తెల్లారిపోతుంది. నువ్వు నీ మూట దీంతో నన్నెందుకమ్మా కేవలపరుస్తున్నావు? అమ్మా, నన్ను క్షమించమ్మా. దేవుని ప్రేమను మించి ఈ ప్రపంచంలో తల్లి ప్రేమే ఎంతో గొప్పది. జీవంతో ఉన్నప్పుడు వారిని చూసుకోకుండా, సంతోషంగా ఉంచకుండా, చనిపోయిన తర్వాత చలువరాతితో సమాధి కట్టినా ప్రయోజనము లేదు. వారిని చిరాకు పడకుండా వారికి మర్యాద ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారు చూడండి, అదే వారికి గొప్ప సంతోషము. ప్రియమైన వార్లారా, మాతృదినోత్సవ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చూస్తున్న తల్లులందరికీ మా శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాం. ఇంతవరకు మిమ్మల్ని ప్రేమగా నడిపించిన దేవుడైన యేసుక్రీస్తు మిమ్మల్ని బలపరిచి ఆరోగ్యంగా ఆశీర్వదిస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రేమ గొప్ప ప్రేమ, తల్లి ప్రేమ. అన్నిటినీ తీసుకుని భరించి ప్రేమని మాత్రమే బయట చూపిస్తుంది. అలాగే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రేమ కూడా తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ. దానికి సమానంగా ఏదీ లేదు. ఎందుకో తెలుసా? మన కోసం తన ప్రాణాలని ఇచ్చి ఎనలేని ప్రేమని వెల్లడించారు మన యేసుక్రీస్తు. ఈరోజు మాతృదినోత్సవ కార్యక్రమంలో తల్లి ప్రేమని వెల్లడించే ఒక నాటకాన్ని మనం చూడబోతున్నాము. దాని తర్వాత సహోదరుడు మోహన్ సి లాస్రస్ గారు మాతృదినోత్సవ వార్తని మనతో పంచుకుని ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఏవయ్యా, ఏం కావాలమ్మా? 1 కిలో తీపి మిఠాయి కట్టు. సరేనమ్మా. తర్వాత 1/2 కిలో అరిసెలు కట్టు. సరేనమ్మా. 1/2 కిలో మురుకులు కట్టు. సరేనమ్మా. అలాగే 1/2 కిలో బూందీ కూడా కట్టు. ఏంటి బామ్మగారు లిస్ట్ ఇస్తున్నారు? ఏంటి విశేషమా? అదేంటంటే 5 సంవత్సరాల తర్వాత నా మనవరాలు విదేశం నుంచి వస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకుంది. అందుకే. ఓ, నాన్న, బామ్మ అక్కడే ఉంది. ఏ పాపా పాపా పాపా, ఉండు ఉండమ్మా. నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను బామ్మ, నా మీరెలా ఉన్నారు? బంగారు, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యిందో. చాలా త్వరగా పెరిగిపోయావు. బామ్మ అలాగ నుంచున్నాను, నన్ను చూడకుండానే వెళ్ళిపోయావు. మనిషిలా నిలబడితే తెలుస్తుంది, నువ్వు రాయిలాగా నిలబడితే? మాకు ఇంటికి వచ్చే దారి తెలీదా? ఎందుకమ్మా ఇలాంటి అవతారంతో రోడ్డు మీద నిలబడి కేవలపరుస్తావు? నువ్వు నీ చీర ఎక్కు, కూర్చో. ఇదేంటి బామ్మ, చాలా బాగుంది. నువ్వులుండ, ఒంటికి మంచిది, తిను. ఏంటి మంచిది? ఈ నువ్వులుండలు పప్పులుండలు తప్ప ఇంకేమీ చేయలేవా? జరగ. తినమ్మా, వాడంతే, నువ్వు తిను. బుజ్జి, ఇది పచ్చిగా ఉంటుంది, అలా తినకూడదు. నేను ఉడికించి ఇస్తాను, అప్పుడు తింది గాని. ఇదేంటి బామ్మ? ఇదా? ఇది బామ్మ మూట, డబ్బులు పర్సు. త్వరగా ఇవ్వమ్మా. ఉండయ్యా, రావట్లేదు. 50 రూపాయలకి పప్పులు కొని అరగంట సేపు నుంచి ఎతుకుతున్నావు.
ఉండయ్యా రావట్లేదు. నువ్వు తీసిచ్చే లోపు తెల్లారుద్ది. నువ్వు నీ మూట ఇది పెట్టుకొని నన్ను ఎందుకమ్మా కేవలపరుస్తున్నావు? ఎంతయ్యా? 50 రూపాయలు తీసుకోండి. ఏర్సనక్కాయలా ఇంకా పల్లెటూరు దానిలోనే ఉన్నావమ్మా. ఈ పల్లెటూరు దాన్ని చూడకుండా రాకుండా ఉంటే బాగుండేది. నిన్ను చూడడానికి ఏమీ రాలేదు. దీని ఫ్రెండ్కి పెళ్ళి, అందుకే దీన్ని తీసుకొచ్చా. నువ్వు లేదు బామ్మ, నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. వచ్చి నాన్నా, ఏంటి నాన్న ఈ సంచి? గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్తున్నాం కదా, అందుకే ఇది. ఈ సంచి చూస్తేనే చండాలంగా ఉంది. యుఎస్లో బిచ్చగాడు కూడా ఇలాంటి సంచిని ఉంచుకోడు. వేరేదైనా సంచి ఉంటే తీసుకురండి, వెళ్దాం. ఇది బాగుంది కదా నాన్న? అంత ఖరీదైంది వద్దమ్మా. ఇదిగో ఇది చూడు, దీన్ని కొందాం. ఊరికే మాటలు మాట్లాడొద్దు నాన్న. అమ్మ, డబ్బు తక్కువ ఉంది, నేను వెళ్ళి ఏటీఎంలో తీసుకొస్తా. మీరు ఏటీఎంకి వెళ్లేసరికే పెళ్ళంతా పూర్తయిపోతుంది. మొబైల్ బ్యాంకింగ్లో పంపించండి నాన్న. అది నాకు తెలియదు కదమ్మా. ఇది కూడా మీకు తెలీదా? ఇంకా ఆ కాలంలోనే ఉన్నారా నాన్నా? ఇది కొని మన అసహ్యం పడ్డానికా? రండి. కారు ఆపు నాన్నా. ఈ చోటు చాలా బాగుంది కదా నాన్న? అవును, ఏమన్నావు నువ్వు? కార్ని ఆపు నాన్న. అవును, నువ్వు బామ్మని రా అనే కదా అంటున్నావు. నేను మాట్లాడితే మీకు బాధగా ఉందా? సారీ నాన్న, మీకొక న్యాయం బామ్మకొక న్యాయమా? బామ్మ పల్లెటూరిదైతే మీరు పిసినారువాడే కదా నాన్నా? మీ తల్లి ముసలివారైనప్పుడు ఆవిడ్ని అవమానించకూడదని బైబిల్ వాక్యం తెలిసినా మీరే ఇలా నడుచుకోవచ్చనన్నా? బామ్మ ఆ కాలంలో ఉన్న ఆవిడ కాబట్టే ఈ కాలంలో మీరు బాగున్నారు నాన్నా. పని పూర్తయి మీరు మురికి బట్టలతో వస్తున్నప్పుడు మీ కష్టమే నాకు తెలిసింది నాన్నా. కాని బామ్మ పాత బట్టలు మీకు అవమానంగా ఉన్నాయి కదా నాన్నా? మీరు నన్ను ఎత్తుకుని పంచింది నేను మర్చిపోలేదు నాన్నా. కాని నడుం దగ్గర మిమ్మల్ని తలమీద పుల్లలని బామ్మ మోసింది మీరు మర్చిపోయారు నాన్నా. ఆవిడికంటూ పెద్దగా లేదు, చిన్నదైనా కూడా ఏ ఆశ లేదు.
ఆవిడ ఆశ మొత్తం మీరు మాత్రమే. అందుకనే ఇల్లుని అమ్మకుండా మీకోసం కాపాడుతున్నారు నాన్న. ఆవిడ మూట బామ్మ కాదు నాన్న, తన జీవితాన్నే మూట కట్టిన బామ్మ. ప్రపంచంలో బామ్మ కన్నా అందంగా తెలివిగా చాలామంది ఉండొచ్చు, కానీ బామ్మ మాత్రమే అమ్మగా ఉండగలరు నాన్న. అమ్మని ఎవరితో పోల్చలేం నాన్నా. సారీ నాన్న, మీకు అర్థం అవ్వాలనే నేనలా మాట్లాడాను. రండి నాన్న, వెళ్దాం. ఎందుకమ్మా ఇలా అసహ్యంగా రోడ్లో నిలబడి కేవలపరుస్తున్నావు? నువ్వు నీ చీర ఎక్కు. నువ్వు నీ మూట, దీంతో నన్ను ఎందుకమ్మా కేవలపరుస్తున్నావు? ఇంకా పల్లెటూరు దానిలాగానే ఉన్నావమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని దద్దమ్మలా ఉండిపోయానమ్మా. కొందరికి అమ్మ గొప్పతనం ప్రారంభం నుంచే తెలుస్తుంది, కానీ నాకు ముసలి వయసులో తెలిసిందమ్మా. నన్ను క్షమించమ్మా. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. విశేషంగా మాతృమూర్తులకు నా ప్రియమైన సంతోషమైన శుభాకాంక్షలు. కారణమేంటో తెలుసా? ప్రపంచమంతా ఈరోజు ఒక విశేషమైన రోజుగా జరుపుకొనబడుతుంది. మదర్స్ డే, మాతృదినోత్సవము అలా పిలుస్తారు. అదేంటది మాతృదినోత్సవము? మదర్స్ డే అని ఒక రోజుని నియమించి ఉన్నారు. అంటే అమెరికా, అటువంటి విదేశాలు, ఐరోపా లాంటి దేశాల్లో నాగరికత పెరిగింది కదా, అందువల్ల వాళ్ళందరూ తల్లిదండ్రుల్ని విడిగా పెట్టి వీళ్లు విడిగా కాపురం చేస్తూ ఈ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు విడిగానే వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. అది వాళ్ళ యొక్క అలవాటు. ఆ దేశాలలో అది ప్రారంభంలో ఉన్న అలవాటు కాదు. ఈ మధ్యలోనే ఇప్పుడొక తరం ముందు నుండే ఈ మార్పు కనబడుతూ ఉంది. అందువల్ల ఈ తల్లిదండ్రులను ఈ పిల్లలు వెళ్ళి చూచుటలేదు, ఫోన్ చేసి కూడా మాట్లాడుటలేదు. అందువల్లే సంవత్సరంలో ఒక్కరోజైనా దానికంటూ ఒకరోజు నియమిద్దాం. ఆ రోజునైనా వెళ్ళి తల్లిని చూసి వారిని గౌరవించి సంతోషపరచండి. వారిని గుర్తు చేసుకోండి, వారి త్యాగము ప్రేమను గుర్తు చేసుకోండి అని, దానికోసం మదర్స్ డే అని ఒక రోజుని నియమించి ఉన్నారు. అమెరికా దేశానికి నేను వెళ్ళినప్పుడు చెప్పారు,
సంవత్సరంలోనే ఆ ఒక్కరోజే టెలిఫోన్ ఉంది కదా, ఫోన్, అది చాలా బిజీగా ఉంటుందట. లక్షలాది మంది ఫోన్లు చేస్తారట. ఆ ఒక్కరోజు ఫోన్లన్నీ అంత బిజీగా ఉంటాయట. ఎందుకని అడిగాను. ఆ రోజే తల్లికి ఫోన్ చేసి మాట్లాడ్డము, శుభాకాంక్షలు తెలపడము, మాట్లాడ్డము. ఏంటలా చెప్తున్నారు అని అడిగితే, అంటే పక్క వీధిలో ఉన్నను 5 నిమిషాల దూరంలో వాళ్ళు ఉన్నా కూడా ఫోన్ చేసి సంవత్సరంలో ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుతారు. అందువల్ల ఈరోజు ఫోన్ కనెక్షన్లన్నీ బిజీ అవుతాయట. ఎటువంటి ప్రపంచంలోనికి మనం వచ్చామో చూశారా? అది కూడా చెయ్యని కొంతమంది పిల్లలు ఉన్నారు. మనసుకి వేదన కలిగించే కార్యము. సరే, అలా కూడా లేకుండా, చూడకుండా, శుభాకాంక్షలు తెలపకుండా అయినా పర్వాలేదు అన్న స్థాయికి సొంత తల్లిని తృణీకరించేవారు, మాట్లాడి గాయపరిచేవారు ఈ ప్రపంచంలో ఎంతోమంది తల్లులు ఆ వేదనను చెప్పలేక హృదయములో గాయపడిన వారుగా వేదనతో ఉండుటను చూడగలుగుతున్నాము. కాని లేఖనం ఏం చెబుతోందో చూడండి. సామెతలు 23:22లో, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. దేవుడు చెబుతున్నారు, నా బిడ్డల్లారా, మీ కన్న తల్లి ముసలివారు అయినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుము. నిన్ను కనడానికి ఆ తల్లి ఎంత త్యాగం చేసి ఉంటారు. నిన్ను పెంచి పెద్ద చెయ్యడానికి ఆమె ఏ విధంగా తనను అర్పించుకొని ఆమె జీవించి ఉంటారు. అందరికన్నా మిమ్మల్ని ఆమె ప్రేమించి, నా కుమారుడు, నా కుమార్తె, ఆ విధమైన ప్రేమతో, దేవుని ప్రేమకు తర్వాత ఈ లోకములో తల్లి ప్రేమే గొప్పది. దాన్ని తెలుసుకున్నారా? ఆమె ప్రేమ గొప్పది అనే విషయము, నా తల్లిగారు నా మీద ఉంచిన ప్రేమ, దాన్ని మర్చిపోలేను. నేను వ్యాధితో మరణపడకలో ఉన్నప్పుడు నాకు గుర్తుంది, డాక్టర్స్ చెప్పేశారు, చాలా సీరియస్గా ఉంది, రకరకాలైన మాత్రలు ఇచ్చారు. అందులో 1 గంటకి ఒకసారి 1 మాత్ర ఇవ్వాలి చెప్పారు. పగటిపూట ఓకే, రాత్రిపూట మేము నిద్రపోతూ ఉంటాము. అర్ధరాత్రిపూట, తెల్లవారుజాము గంట సేపటికోసారి నా తల్లి లేచి నిద్రపోతున్న నన్ను లేపి మాత్రలు ఇస్తారు. ఈ విధంగా ఎవరు చేస్తారని అనుకుంటున్నారు? తల్లి తప్ప ఇంకెవరూ చెయ్యరు. ఆ ప్రేమ వ్యత్యాసమైన ప్రేమ. నేను ప్రాణంతో ఉండడానికి కారణము నా తల్లిగారి యొక్క కన్నీరు, ప్రార్థన. పరిచర్య ప్రారంభ కాలములో ఎన్నో బాధలు. అప్పుడు మా అమ్మ యేసుని పూర్తిగా స్వీకరించలేదు, హిందువుగానే ఉండేవారు. యేసు మీద ప్రేమ మాత్రం ఉండేది. బాధలు, ఇబ్బందులు వచ్చేటప్పుడు మా ఇంట్లో అందరూ హిందువులే, నేను ఒక్కనే క్రిస్టియన్ అయ్యి నేను పరిచర్య చేస్తున్నాను. నా తల్లిగారు నన్ను ధైర్యపరుస్తారు. దేవుడికి దగ్గరవను ఇబ్బందులు వస్తాయి, నీరసించిపోకూడదు, దాన్ని వదలకుండా ఉండాలి. ఆ విధంగా నన్ను ఉత్సాహపరిచేవారు నా తల్లిగారు. నేను ఒకే ఇంట్లో ఉండేవాడిని నా తల్లిదండ్రులతో. హిందువుల పండగలు వచ్చేటప్పుడు, వారు దేవుని పూజలు చేసేటప్పుడు వాళ్ళు విగ్రహానికి పలహారాలు పెడతారు. మా ఇంట్లో అందరూ అదే తింటారు. నా ఒక్కడి కోసం మా అమ్మ విడిగా వండి ఇస్తారు. ఈ విధంగా విగ్రహానికి పెట్టింది నువ్వు తినకూడదు, మీ బైబిల్ అలా చెబుతోంది అని చెప్పి, ఆవిడ చూడండి విడిగా నాకంటూ వంట చేసి నాకు విడిగా పెడతారు. ప్రతి విషయములోనూ చూసి చేసేటటువంటి ప్రేమ, తల్లి యొక్క ప్రేమ. అందుకే నేను కూడా పరిచర్యకు వచ్చిన తర్వాత, నేను నా భార్య 5 సంవత్సరాలు ఉమ్మడి కుటుంబములో తల్లిగారితో కుటుంబంలో ఉన్నాము. పరిచర్య నిమిత్తము మేము యేసు విడిపించుచున్నారు క్యాంపస్కి వచ్చేశాము. నా తమ్ముడు కుటుంబంతో అక్కడున్నాడు, మా అమ్మతోనే ఉన్నారు, వాళ్ళందరూ కలిసే ఉన్నారు. నేను అడిగాను, అమ్మ మీరొచ్చి ఇక్కడుండండి అన్నాను. లేదు, అక్కడ పిల్లలందరూ నా మీద ప్రేమతో ఉన్నారు, నేనక్కడే ఉంటానులే అన్నారు. నా తల్లిగారు యేసుని స్వీకరించి బాగా ప్రార్థన చేసేవారు. నేను నెలకి ఓసారి ఎలాగైనా సరే నేరుగా వెళ్లి చూసేవాడిని. ఎంత బిజీగా పరిచర్యలో ఉన్నను, ఒకసారైనా వెళ్లి చూస్తే ఆమెకు గొప్ప సంతోషము.
నేరుగా వెళ్లి కూర్చొని మాట్లాడితే ఆమెకు గొప్ప సంతోషము. నేను విదేశాలకు వెళుతుంటే వెళ్ళేటప్పుడు వెళ్ళి చెబుతాను, వచ్చిన వెంటనే వెళ్ళి చూస్తాను. ఎందుకంటే నేను విదేశాలకు వెళుతున్నప్పుడు వెళ్ళి అడుగుతాను, అమెరికాకు వెళుతున్నాను ఏమైనా కావాలా అని, ఇంగ్లాండ్కి వెళుతున్నాను ఏమైనా కావాలా అని. నాకు ఏమీ వద్దయ్యా అని చెప్తారు. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రావాలి. అదే ఆ తల్లి యొక్క అభిమతము. అందరూ ఈ పరిచర్యలో శక్తివంతంగా ఉపయోగించబడాలి, గొప్ప కార్యాలు చెయ్యాలి అని ప్రార్థిస్తారు. నా తల్లిగారు మాత్రం నేను జాగ్రత్తగా తిరిగి రావాలి, ఆ విధంగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే తల్లి ప్రేమ అన్నిటికన్నా గొప్పది. మీ తల్లిగారైనా అంతే, మీ తల్లి అంతే. కొందరు అర్థం చేసుకోవడం లేదు తల్లి ప్రేమని. కొంతమంది తల్లులు కాస్త కోపంగా, కఠినంగా ఉంటారు. అందువల్ల ఆ తల్లితో చిరాకు పడుతూ ఉండేటటువంటి పిల్లలు ఉన్నారు. అలా కాదు, వారి ప్రేమ, ఆ ప్రేమ నిమిత్తమే కొంతమంది కఠినంగా నడుచుకుంటున్నారు. అందువల్ల తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి, వారిని చిరాకు పడకూడదు. ఇప్పుడు మీరు పెరిగి పెద్దవారయ్యి మీ పిల్లలు పెరిగిన తర్వాత నీ తల్లి ఒక తరము ముందు తరము. మీరు ఆలోచించి చూడండి, ముందు తరం ఆవిడిది. ఒక తరం దాటి వచ్చిన తర్వాత ఆ ముందు తరం అలవాటులతో ఆమె ఉంటుంది, అందులోనే జీవించేశారు. అయితే మీరు ఎదురు చూసేటటువంటి మార్పు వారిలో ఉండదు. వారు అదే విధంగా వారు సంతోషంగా ఉంటారు. దాన్ని తప్పుబట్టి గాయపరచడం నీకు ఏమీ తెలీదు. నువ్వేమో ముందు తరం దానివి, పల్లెటూరు దానివి అని కొన్ని మాటలు చెప్పి అలా మాట్లాడిన ఆ తల్లి ప్రేమ తగ్గదు. పిల్లలు గాయపరిచినను ఆ తల్లి బయటకు చెప్పదు. లోలోపల ఆ బాధ ఉంటుంది, కాని బిడ్డను నేను ఏమీ అనకూడదు, ఆ విధంగా బావుండాలి అనుకుంటారు. అదే తల్లి ప్రేమ. అటువంటి మీ తల్లిని మీరు ఎలా చూసుకుంటున్నారు? కోరత లేకుండా చూసుకుంటున్నారా? మా ఇంట్లో అన్నదమ్ములము, మేము నలుగురము. అందువల్ల నేను వెళ్ళినప్పుడు చెప్పేవాడిని ఆమె అవసరాలకు. మీరేమో అన్నయ్య ఇవ్వలేదు, తమ్ముడు ఇవ్వలేదు అని ఎవరి మీద బాధపడకండి. మీకేం కావాలన్నా నేనిస్తాను. మీరు దేనికి దిగులు పడాల్సిన పనిలేదు. ప్రతి నెలకు కావలసినదంతా నేను మీకిస్తాను, ప్రతిదీ అని చివరి వరకు నా తల్లిగారిని చూసుకునేటటువంటి కార్యములో దేవుడు సహాయం చేశారు. అది గొప్ప సంతోషము. బ్రతికున్నప్పుడు ఆమెను చూసుకోకుండా, సంతోషంగా ఉంచకుండా, చనిపోయిన తర్వాత మీరు చలువ రాతితో సమాధి కట్టినా ప్రయోజనము లేదు. ఆమెను చిరాకు పడకుండా ఆమెకు మర్యాద ఇచ్చి గౌరవమిస్తారు చూడండి, అదే ఆమెకు గొప్ప సంతోషము. దాన్నెప్పుడు మీరు మర్చిపోకూడదు. అందుకే యేసు విడిపించుచున్నారు ట్రస్ట్ ఫామ్ చేసినప్పుడు 3 ఉండేవాళ్లము. మొదట్లో ప్రారంభములో అందులో నా తల్లిగారి పేరును నేను చేర్చాను. దేనికంటే ఆమెను గౌరవించడానికి. ఆమె ఏది పట్టించుకోరు, ఎంత వస్తుంది, ఎంత ఖర్చవుతుంది, ఏమీ అడగరు, ఎదురు చూడరు. అయినా ఆమెను గౌరవించాలి అని ఆమెను ముందుగా నేను ట్రస్టీగా ఉంచాను. ఆ తర్వాత మార్చి అమర్చేటప్పుడే కుటుంబంలో వారు ఎవరూ లేకుండా ఒక కొత్త అమరికను దేవుడు ఏర్పాటు చేశారు. ఎందుకు చెప్తున్నానంటే వారిని గౌరవించాలి, సంతోషపరచాలి. అదే పిల్లలు చేయాల్సిన ఒక పని. నేను కన్యాకుమారి జిల్లాలో ఒక ఊర్లో 1 సంవత్సరమంతా వెళ్లి పరిచర్య చేశాము. ప్రతి నెల వెళతాము, అక్కడ మీటింగ్ పెడతాము. పెద్ద టీంగా 15-20 మంది వెళతాము. అప్పుడు మీటింగ్లు ఆశీర్వాదంగాను, ఆ సంఘం యొక్క పెద్ద, ఆ సంఘానికి ఆయన పెద్ద, బాగా ధనవంతుడు, బాగా మీటింగ్ అంతా ఏర్పాటు చేశారు, నడిపిస్తారు. మంచి విశ్వాసం గల వ్యక్తి, దేవుని మీద మంచి భక్తి. అందువల్ల ఈ మీటింగ్స్నంతా బాగా గొప్పగా చేస్తారు. మా అందరికీ ఆయన ఇంట్లోనే భోజనం. మేమక్కడికి వెళ్ళినప్పుడు అంతా ఆయన ఇంటికి భోజనానికి వెళతాము. అందరికీ మంచి భోజనం పెడతారు, సంతోషంగా పరిచారకుల్ని పరామర్శిస్తారు. నేను ప్రతిసారి వారింటికి వెళ్ళినప్పుడు భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి అక్కడ వెనక వైపుకు వెళ్ళినప్పుడు ఒక గదిని దాటి వెళతాను. ఆ గదిని దాటి వెళ్లేటప్పుడు అక్కడ పడక మీద ఒక తల్లిగారు ముసలి వయసులో ఉన్నవారిని గమనించాను. నేను ఎన్నో నెలలుగా గమనిస్తున్నాను. ఒక రోజున నిద్రపోతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారనుకున్నాను. ఒక్కరోజు కూడా లేచి రాలేదు. పరిచారకులు మమ్మల్ని చూడలేదు. నాలో ఒక ఆలోచన. ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు
నేనా గదిలోనికి తొంగి చూశాను. ఆ తల్లిగారు పడుకుని ఉన్నారు. ఆమె ముసలి తల్లిగారు. అందువల్ల నేను లోనికి ప్రవేశించాను. నాకీ ముసలివారిని చూస్తే వారితో మాట్లాడ్డము, వారిని సంతోషపరచడము అది నాకు గొప్ప సంతోషము. అందువల్ల నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె పడక నుంచి లేవలేకపోయారు. పడక మీదే ఉన్నారు. ఆమెతో మాట్లాడాను. అమ్మా అని మాట్లాడాను. ఎవరయ్యా మీరు అన్నారు. ఇప్పుడు చర్చిలో మీటింగ్ జరుగుతోంది కదా, అదంతా కూడా మీ అబ్బాయే చేస్తున్నారు. ఆ మీటింగ్లు జరిపిస్తున్నారు. మంచి ఆశీర్వాదంగా ఉంది. ఆయనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మంచి భోజనం పెడుతున్నారు. ఆ మీటింగ్కి ప్రసంగించడానికి వచ్చిన ప్రసంగి అమ్మ నేను. అలాగా అయ్యా. ఆ విధంగా ఆమె సంతోషించారు. ముఖం వికసించింది. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా చేయి పట్టుకుని చెప్పారు, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయే విధంగా ప్రార్థన చెయ్యండి. ఆ విధంగా చెప్పారు. అది నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఎందుకమ్మా అలా చెబుతున్నారు? దేవుడు తగిన సమయంలో తీసుకుంటారు. మీరెందుకలా అడుగుతున్నారు అని అడిగితే, ఈ రూంలో ఒక అనాథలా నేను ఉన్నానయ్యా. ఎవరూ నన్ను పరామర్శించరు. ఈ రూంలోకి ఎవరూ రారు. నా కొడుకును చూసి ఎంతో కాలమైంది. నేను లేవలేను, నడవలేను. రూములో ఒక అనాథలా పడుకుని ఉన్నాను. ఇంతకన్నా నన్ను దేవుడు తీసుకోవచ్చుగా. ఎంత దుఃఖం కదా. ఆ తల్లి మనసులో ఎన్నో మీటింగ్లు జరిపించి ఏం ప్రయోజనము? ఎంత పరిచర్య చేసినా ప్రయోజనమేముంది? ఊర్లో పేరు వస్తుంది, మీటింగ్స్ పెడుతున్నారు, బాగా గొప్పగా ఉన్నారు, దేవుని ప్రేమిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడనుకుంటారు. సొంత ఇంట్లో అక్కడ ఒక గదిలో పడుకుని ఉన్న తల్లిని ఆయన వెళ్ళి చూసి మాట్లాడి ఎంతో కాలమైపోయిందట. ఆ తల్లి మనసు తపిస్తూ ఉంది. నాకు ప్రియమైన వార్లారా, మీ తల్లి ముసలివారు అయినప్పుడు తృణీకరించకండి. పడక మీద ఉన్న కాలములో మీరధికంగా వారిని ప్రేమించి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నా తల్లిగారు పడక మీద ఉండిపోయారు. 4 నెలలు చివరి కాలంలో పడక మీద ఉన్నారు. మాటిమాటికి నేను వెళ్ళి చూసేవాడిని. బయట పరిచర్యకు వెళ్ళాలి. నా భార్య చెప్పారు, నేనిక మీతో బయట పరిచర్యకు రాను, నేను చూసుకుంటాను, అత్తను నేను చూసుకుంటాను అని. దాదాపు 4 నెలలు నా భార్య నాతో పరిచర్యకు బయటకు రాలేదు. నేనామెను వెళ్ళి రోజూ చూసేవాడిని. ప్రతిరోజు మా ఇంట్లో పనులన్నీ ఉన్నను. ప్రతిరోజు నా తల్లి దగ్గరకు వెళ్ళి ఆమె పడక దగ్గర కూర్చొని ప్రార్థన చేసి ఆమెకు ఇష్టమైన పాటను పాడి, అది నాకు గొప్ప సంతోషము. ఇటువంటి ఒక భార్య దొరకడం చాలా కష్టము. అత్తగారిని ప్రేమించే కోడలు, అది కూడా మరణ పడకలో ఉన్నప్పుడు పడక మీదే ఉన్న ఒకరిని ఏదో ఒకరోజు వెళ్ళి చూస్తారు. ప్రతిరోజు వెళ్ళి చూస్తారా? నా భార్య వెళ్ళి చూశారు. సొంత తల్లిలా ప్రతిరోజు వెళ్ళి చూసి ఆమె వచ్చి చెప్పేవారు, ఆ పాట పాడాను, ఈ పాట పాడాను, ప్రార్థన చేశాను. ఆమెకు చాలా సంతోషము. చివరి కాలంలో ఆమె సంతోషంగా ఉన్నారు. నేనప్పుడప్పుడు వెళ్ళి చూసేటప్పుడు నీ భార్య వస్తుంది, నన్ను సంతోషంగా చూసుకుంటుంది. ఆ సంతోషము బాధతో లేకుండా ఆమె ఆనందముగా ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించారు. నాకు ప్రియమైన వారలారా, మీ తల్లి, ఆమె భర్త తల్లి కావచ్చు, భార్య తల్లి కావచ్చు, వారి తల్లిని సంతోషంగా చూసుకోవడానికి ఎవరు అడ్డుగా ఉండకండి. మీ భర్త తల్లిని ఆయన వెళ్ళి గమనించడానికి, ప్రేమించి చూసుకోవడానికి మీరు అడ్డుగా ఉండకండి. అది మీకు ఆశీర్వాదము. మీరు అడ్డగిస్తే దేవుడది గమనిస్తారు. అది మీకు ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. ఎందుకంటే దేవుని వచనం చెబుతోంది, ఒక తల్లి ముసలివారైనప్పుడు ఆ సమయములో మనం ఎలా చూసుకోవాలో రాసి ఇచ్చున్నారు, దేవుడే ఇచ్చారు. అయితే అందులో జాగ్రత్తగా ఉండాలి. నాకు ప్రియమైన వార్లారా, నేనమ్మతో మాట్లాడను, నేను అమ్మని చూడను. ఏదో ఒక గొడవ, ఏదో కోపంలో 1-2 మాటలు అనుకుని ఉండవచ్చు. తల్లి కదా, అది క్షమించి ఆమెతో వెళ్ళి మాట్లాడితే అప్పుడామెకు ఎంత సంతోషం కదా. మీ తల్లి సంతోషంగా ఉన్నారా? నీ గురించి సంతోషంగా ఉన్నారా? మీ నిమిత్తము ఆమె మనసులో సంతోషం ఉందా? లేదు అంటే ఈ రోజుని ఉపయోగించుకోండి. నేరుగా వెళ్ళండి, టైం తీసుకుని వెళ్ళండి.
లేదు ఆమె వేరే సిటీలో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు. ఒక ఫంక్షన్ కోసం ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళి అని ఫ్లైట్ ఎక్కి వెళుతున్నారు. ఒక పట్టణం దాటి ఇంకొక పట్టణం, రాష్ట్రం దాటి రాష్ట్రం వెళుతున్నారు. మీ తల్లిని చూడ్డానికి వెళ్ళకూడదా? వెళ్ళి చూసి ఆమెతో మాట్లాడి ఆమెను సంతోషపరచండి. మీకు ఆశీర్వాదము. మీ తల్లిని తృణీకరించకండి. ఏదో కోపంలో ఆమె మాట్లాడి ఉండవచ్చు, మీరు మాట్లాడొచ్చు. ఆమె మనసు గాయపడి ఉంటే క్షమాపణ అడిగి మీ తల్లి మిమ్మల్ని ఆశీర్వదించడానికి అవకాశమివ్వండి. నన్ను క్షమించండి, నన్ను ఆశీర్వదించండి అని అడగండి. అదే మీకు మీ సంతానానికి ఆశీర్వాదము. అందువల్ల ఈ రోజున మీ తల్లిగారి ప్రేమను గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఇటువంటి తల్లిని నాకిచ్చినందుకు స్తోత్రములు దేవుడా అని చెప్పి, ఎంతోమంది చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుని నా తల్లి ముఖాన్ని కూడా నేను చూడలేదు, తప్పిస్తూ ఉన్నవారు చాలామంది నాకు తెలుసు. మా అమ్మని నేను చూడలేదు అలా చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. అటువంటి వారికి ఒక తల్లి ఉన్నారు, యేసుక్రీస్తు. తల్లి తండ్రిలా ఉన్న దేవుడు, ఆయనే మీకు తల్లి తండ్రి. ఆయన ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పది. ఆ దేవుడే ఒక ప్రేమగల తల్లిని మీకు ఇస్తున్నారు. అది గుర్తు చేసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఈరోజు మిమ్మల్ని సరిచేసుకోండి. మీరు వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడి ఆమెతో సమయాన్ని వెచ్చించండి. కొంచెంసేపు కూర్చుని మాట్లాడి ఆమెను సంతోషపరచండి. అది ఆమెకు ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారు చూడండి. అది మీకు గొప్ప ఆశీర్వాదము. అలా కనులు ముయ్యండి. 1 నిమిషం ప్రార్థన చేయండి. దేవుడా, నాకు మీరు ఒక మంచి తల్లిని ఇచ్చారే, మీకు స్తోత్రములు. నా తల్లి కొరకు మీకు కృతజ్ఞతలు. ఈ తల్లి కొరకు మీకు కృతజ్ఞతలు. ఆమె ప్రేమ కొరకు, త్యాగం కొరకు మీకు స్తోత్రములు. ఇటువంటి ఒక తల్లిని నాకు మీరిచ్చినందుకు మీకు స్తోత్రములు దేవుడా. నేను ఆమె మనసుని గాయపరిచి ఉంటే, దుఃఖపరిచి ఉంటే నన్ను క్షమించండి. నా తల్లిని నేను వేదనపరిచి ఉంటే నన్ను క్షమించండి. నేను ఆమెను గౌరవించాలి, ఆమెకు మర్యాద ఇవ్వాలి. ఆమెను సంతోషంగా ఉంచడానికి నాకు సహాయము చెయ్యండి. అయ్యో, ఆమె జీవంతో ఉన్నప్పుడు ఆమెను నేను దుఃఖపరిచానే. ఆమె ప్రాణాలతో ఉన్నప్పుడు చూసుకోకుండా వదిలేశానే. ఇప్పుడు ప్రపంచంలో లేరే. దేవుని వద్ద దేవుడా క్షమించండి. నేను తప్పు చేశాను, పాపం చేశాను, క్షమించండి దేవుడా అని చెప్పండి. క్షమాపణ అడిగే ఈ సహోదరి సహోదరులకు దయచూపండి. ఈ రోజున తన తల్లిని గుర్తు చేసుకుని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మీరు కనికరము చూపి వారి మనసులో ఉన్న గాయాలను మాన్పి ఆశీర్వదించండి. వారి తల్లి వారిని ఆశీర్వదించే విధంగా జీవంతో ఉన్న వారి తల్లిని సంతోషంగా చూసుకునే కృపను ఇవ్వండి. దేవుడా, తల్లి యొక్క ప్రేమను మాకు తెలియజేసిన ప్రేమ కొరకు మీకు స్తోత్రములయ్యా. ఆమెను తృణీకరించకుండా ఉండేలా నేర్పించినందుకు మీకు స్తోత్రములు. ఆ వచనానికి మమ్మల్ని అప్పగిస్తున్నాము. దాని ప్రకారం నడుచుకోవడానికి మమ్మల్ని నర్పిస్తున్నాము. దేవుడా, తల్లి లేకుండా కష్టపడేటటువంటి ప్రతి బిడ్డకి మీ తల్లి ప్రేమను వెల్లడించండి. మీరు వారికి తల్లిగా తండ్రిగా ఉండి నడిపించండి. మీ ప్రేమగల హస్తానికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేం విశ్వసిస్తున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియచేయడం మర్చిపోకండి. దేవుని కృప మీ అందరిపై ఉండుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.